ఇటువంటి రమణుల వంటి వారు కనుక చూడండి, ఆయనకి సర్కోమా పుడితే దీనికి పుండు కొయ్యాలనుకుంటున్నారా? దీని పుండు కోసుకోవాలనుకుంటే దీనికి ఎనస్థీషియా అక్కర్లేదు, మీరు ఆ పుండుని కోసుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదని ఎవరు ఆయన ఎనస్థీషియా ఇవ్వకుండా ఆపరేట్ చేసుకోమన్నారు. విచిత్రం ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత ఇంకా తిరువన్నామలై విడిచిపెట్ల ఆపరేషన్ థియేటర్ కంప్లీట్గా చెన్నై నుంచి తిరువన్నామలై తీసుకొచ్చి తిరువన్నామలైలో ఫిక్స్ చేసి ఆయనకు ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత ఒక విచిత్రం జరిగింది. ఆయనకి బాగా వేడి తగిలితే మంచిదని హీటర్స్ తీసుకొచ్చి చుట్టూ పెట్టారు, ఒక గదిలో పెట్టి అందరూ ఆయన డిస్టర్బ్ చేయకండి, ఎవరు లోపలికి వెళ్ళకూడదు అని తలుపులు వేసేసి అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఆయన లోపల కూర్చున్నారు. తెల్లవారిన తర్వాత కాసేపు దర్శనం చేసుకొస్తామని చెప్పి ముఖ్యమైన వాళ్ళు లోపలికి వెళ్ళారు. అందులో బాగా భక్తి ఉన్న ఒక తల్లి సూరి నాగమ్మ గారని ఆవిడ చూసేటప్పటికి ఒళ్ళంతా దద్దుర్లెక్కిపోయింది.